హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు lathakanth మ్యాజిక్. ఇవాళ ఆంధ్ర స్పెషల్ ఆవకాయ పచ్చడి, తెలంగాణ స్పెషల్ పిక్క తొక్కు పచ్చడి మా ఇంట్లో మేము ఎలా చేసుకున్నామో ఈ వీడియోలో చూపిస్తున్నానండి. చాలా బాగా వచ్చాయి, టేస్ట్ అయితే చాలా బాగున్నాయి, మంచి స్పైసీగా. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. మీ ఇంట్లో మీరు మీ ఆవకాయ పచ్చళ్ళు, మీ పిక్క తొక్కు పచ్చడి ఎలా చేసుకున్నారో నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ముందుగా పచ్చడి చేసుకోవడానికి మామిడికాయలు తీసుకుని వాటికి ఉన్న తొడాలు కట్ చేసుకోవాలి. అన్నిటికీ తొడాలు కట్ చేసుకున్నాక నీళ్ళలో వేసి శుభ్రంగా కడుక్కొని క్లాత్తో, తర్వాత నీళ్ళలోంచి తీసిన తర్వాత క్లాత్తో తుడుచుకోవాలండి. ఒక్క చుక్క నీళ్ళు కూడా లేకుండా తుడుచుకొని ఫ్యాన్ గాలికి ఆరనివ్వాలి. ఆరిన తర్వాత ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ముక్కలు కట్ చేసుకున్న తర్వాత వాటిలో ఉన్న జీడి పొరని స్పూన్తో తీసేసుకోవాలి. మీకు ఇక్కడ ముక్కలు ఎల్లోగా కనిపిస్తున్నాయండి, కెమెరా అలా క్యాప్చర్ చేస్తుంది, కానీ వైట్గానే ఉన్నాయి. ఈ ముక్కలు కొలుచుకోవడానికి ఒక గిన్నె తీసుకున్నానండి, కొంచెం పెద్ద గిన్నె తీసుకుని దాంట్లో కొలుచుకుంటున్నాను. ముక్కలు ఎన్ని అయ్యాయని దాన్ని బట్టి ఉప్పు కారం అవి వేసుకోవడానికి. నాకు ఇక్కడ 4 గిన్నెలు అయ్యాయి ముక్కలన్నీ కలిపితే. ఇప్పుడు 4 గిన్నెల ముక్కలకి ఒక గిన్నె ఫుల్గా కారం వేసుకున్నాను. ఇది పట్టించిన కారమేనండి. దాని తర్వాత ఆవపిండి ఒక గిన్నె కన్నా కొంచెం తక్కువగా, అంటే ముప్పావు కన్నా కొంచెం ఎక్కువ, ఒక గిన్నె ఫుల్ కన్నా కొంచెం తక్కువగా ఆవపిండి వేసుకోవాలి. తర్వాత మెంతిపొడి అండి. మెంతిపొడి అయితే 200 గ్రాముల కన్నా తక్కువ, 150 గ్రాములకు వేసుంటాను నేను. మెంతులు వేయించుకుని పొడి చేసుకోవాలండి ఆ మెంతిపొడి. తర్వాత వేయించుకున్న మెంతులు ఒక 2 స్పూన్లు వేసుకోవాలి. తర్వాత వెల్లుల్లిపాయలు శుభ్రంగా ఒలుచుకున్న వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. నేను ఇక్కడ ఒక 1/2 కిలో వెల్లుల్లిపాయలు వేసాను. ఆవకాయలో వెల్లుల్లిపాయల టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత ఉప్పు అండి, 1/2 గిన్నె ఉప్పు వేసుకోవాలి. నేను ఇక్కడ 1/2 గిన్నె కన్నా కొంచెం తక్కువ ఉప్పు వేసుకున్నాను. ఉప్పు కొంచెం తక్కువగా ఉన్నా పర్లేదండి, తర్వాత మళ్ళీ కలుపుకోవచ్చు. ఒకవేళ ఎక్కువ అయితే మళ్ళీ కష్టం కదా, అందుకని నేను కొంచెం తక్కువే వేసాను. వేసిన తర్వాత ఇలా మొత్తం అంతా కలిసేలా కలుపుకుంటున్నాను. ఇప్పుడు నూనె వేసుకుంటున్నాను. నేను ఇక్కడ నువ్వుల నూనె వాడుతున్నానండి. 1/2 లీటర్ వరకు వేసాను, దీంట్లో పోసాను. మీరు పల్లి నూనె కూడా, అంటే వేరుశనగల నూనె కూడా వేసుకోవచ్చు. పచ్చళ్ళలోకి ఈ 2 బాగుంటాయి. ఇలా వేసిన తర్వాత మొత్తం అంతా కలుపుకోవాలి. మీరు చేత్తో కలుపుకోగలిగితే చేత్తో కలుపుకోండి, లేకపోతే స్పూన్తో అయినా కలుపుకోవచ్చు. పెద్ద గెరిటె తీసుకుని దాంతో కలుపుకోవచ్చు. ఒకవేళ మీరు చేత్తో కలుపుకునే లెక్క అయితే మీ నేల్స్ ముందుగానే కట్ చేసుకుని శుభ్రం చేసుకుని ఉంచుకోండి. ఇలా మొత్తం మీరు కలిపేటప్పుడు యూజ్ చేసిన గిన్నెలు కానీ స్పూన్లు కానీ అన్నీ డ్రైగానే ఉంచుకోండి. ఒక చుక్క కూడా నీళ్ళు అనేది ఉండొద్దు. ఇలా మొత్తం అంతా కలుపుకున్న తర్వాత ఇలా సర్దుకొని మూత పెట్టి 3వ రోజున చూసుకోవాలండి. ఇక 3వ రోజు అండి, చూడండి కొంచెం ఆయిల్ తక్కువ అనిపించింది మాకు. టేస్ట్ చూస్తే కొంచెం ఉప్పు కూడా తక్కువ అనిపించింది. దీంట్లో నేను ఉప్పు వేసేసానండి. ఉప్పు వేసి కలిపాము. తర్వాత ఆయిల్ తక్కువైంది కదా, ఇంకొక 1/2 లీటర్ ఆయిల్ కూడా వేసేసి కలుపుతున్నాం. మొత్తం అంతా శుభ్రంగా కలుపుకోవాలండి, చక్కగా అంతా కలిసేలాగా. అంతే అండి, స్పైసీగా ఉండే ఆవకాయ పచ్చడి రెడీ. చూడండి ఎంత ఎర్రగా ఉందో, చాలా స్పైసీగా ఉందండి. టేస్ట్ అయితే సూపర్ ఉంది. దీన్ని నేను గ్లాస్ జార్లోకి తీసుకుంటున్నానండి. మీ దగ్గర జాడీ ఉంటే జాడీ, లేకపోతే ప్లాస్టిక్ డబ్బా అయినా సరే దాంట్లోకి తీసుకోవచ్చు. నేను ఇక్కడ గ్లాస్ జార్ నిండిపోయిన తర్వాత ప్లాస్టిక్ డబ్బాలో కూడా తీసుకున్నాను మిగతాది. మీరు స్టీల్ దాంట్లో మాత్రం తీసుకోవద్దండి, చిలుము పడుతుంది. సో ఇలా తీసుకున్న తర్వాత చుట్టూతో ఎడ్జెస్ అన్నీ తుడిచేసుకుని మూత పెట్టుకుని షెల్ఫ్లో పెట్టుకోవటమేనండి. అదే మీరు జాడీలు యూజ్ చేస్తున్నట్లయితే జాడీలు ఎయిట్గా ఉండవు కాబట్టి పైన క్లాత్తో కట్టుకోవాలండి. కట్టుకుని షెల్ఫ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఇక పిక్క తొక్కు పచ్చడి చేసుకుంటున్నామండి. దానికోసం ఒక బేసిన్ తీసుకున్నాను, దాంట్లోకి ముక్కలు వేసుకుంటున్నాను. ఇవన్నీ జీడీలు తీసేసి పొట్టు తీసేసిన శుభ్రం చేసుకున్న ముక్కలండి. నేను ఇందాక ఏ గిన్నెతో అయితే కొలుచుకున్నానో ఆ గిన్నెతోనే కొలుచుకున్నాను. 2 గిన్నెలు అయినాయి. 2 గిన్నెల ముక్కలకి ఒక 1/2 గిన్నె ఉప్పండి, 1/2 గిన్నె కన్నా కొంచెం తక్కువగా ఆవపిండి వేసుకుని మొత్తం కలుపుకోవాలి. మొత్తం అంతా ముక్కలకు పట్టేలా కలుపుకోవాలి. మీరు చేత్తో కలుపుకునే లెక్క అయితే
ఇందాక చెప్పినట్టుగానే నెయిల్ శుభ్రంగా తీసేసుకుని శుభ్రంగా చేతిని ఉంచుకోండి, అప్పుడు కలుపుకోండి. అదే మీరు గెరిటితో కలుపుకునే లెక్కైతే గెరిటి పొడిగా ఉండేటట్టు చూసుకోండి. ఇలాగ మొత్తం అంతా కలిపిన తర్వాత మూత పెట్టి ఒకరోజు ఊరనివ్వాలి. చక్కగా ఒక రోజుకి మొత్తం ఊరుతుందండి. నెక్స్ట్ డే మార్నింగ్ దానికి పోపు వేసుకోవటం కోసం, పిక్కతొక్కు పచ్చడి పోపు వేసుకోవటం కోసం పొయ్యి మీద బాండీ పెట్టుకుని అందులోకి ఆయిల్ వేసుకోవాలి. ఇక్కడ నేను నువ్వుల నూనె వాడుతున్నాను. ఒక 350 గ్రామ్స్ వేసుకున్నాను ఆయిల్. దాంట్లోకి నూనె వేడైన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ మెంతులు, 2 టీ స్పూన్లు జీలకర్ర, ఒక 4 టీ స్పూన్లు ఆవాలు వేసి చిటపట అన్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. ఆఫ్ చేసిన తర్వాత కచ్చా పిచ్చాగా దంచుకున్న వెల్లుల్లిపాయ వేసుకున్నాను, ఒక 2 టీ స్పూన్లు. తర్వాత ఒక 1/2 టీ స్పూన్ మెంతులు జీలకర్ర పొడి వేసాను. వేసి మొత్తం కలుపుకొని చల్లారనిస్తున్నానండి. ఇది రూమ్ టెంపరేచర్కి లేదా పూర్తిగా చల్లారిన తర్వాతే పచ్చళ్ళలోకి వేసుకోవాలి. చూడండి, నిన్న ముక్కలు కలిపి పక్కన పెట్టుకున్నాం కదా, చక్కగా ఊరింది. ఇప్పుడు దీంట్లోకి మిగతావన్నీ కలుపుకోవాలి. ఈ ముక్కలకి నిన్న ఏ గిన్నె అయితే వాడానో ఆ గిన్నెతోనే పావు గిన్నె కారం వేసానండి. తర్వాత వేయించి పొడి చేసుకున్న మెంతి పొడి 1 టీ స్పూన్ వేసుకోవాలి. తర్వాత వెల్లుల్లిపాయలు వేసుకోవాలి, ఒక 200 గ్రాములు. నేను ఇక్కడ వెల్లుల్లిపాయలుగానే వేసానండి, మీరు దంచైనా వేసుకోవచ్చు. 1 టీ స్పూన్ వెల్లుల్లిపాయ కూడా దంచి వేసుకున్నాను. ఇది మొత్తం బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఇందాక మనం కాచి చల్లార్చుకున్న నూనె పోపు ఉంది కదా, అది వేసుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాత వేసుకోవాలండి. వేసుకుని బాగా కలుపుకోవాలి, మొత్తం అంతా కలిసేలా కలుపుకోవాలి. మీరు గమనించారా లేదో, పిక్కతొక్కు పచ్చడికి నేను మామిడికాయ ముక్కలు కొంచెం చిన్న కట్ చేయించానండి. ఆవకాయ ముక్కకి కొంచెం పెద్ద కట్ చేయించాను. ఆవకాయ పచ్చడికి, పిక్కతొక్కుకి అలా చిన్నగా ఉంటేనే బాగుంటుంది. అంతే అండి. మొత్తం కలిసిన తర్వాత కలుపుకున్న తర్వాత ఒక గిన్నెలోకి ఒక గ్లాస్ జార్లోకి కానీ జాడీలోకి కానీ తీసుకోవచ్చండి. ప్లాస్టిక్ డబ్బాలోకి అయినా సరే. నేను ఇక్కడ గ్లాస్ జార్లోకి తీసుకున్నాను. గ్లాస్ జార్ మొత్తం సరిపోయిందండి. అది ఇప్పుడు దాన్ని మూత పెట్టి షెల్ఫ్లో పెట్టుకోవటమేనండి. అదే మీరు జాడీ యూజ్ చేస్తున్నట్లయితే ఖచ్చితంగా పైన క్లాత్ ఖచ్చితంగా కట్టి షెల్ఫ్లో పెట్టుకోండి. ఇది ఎప్పటికప్పుడు మీరు 4-5 డేస్కి పచ్చడి తీసుకుని పక్కన పెట్టుకుని దాన్ని యూజ్ చేసుకోండి. ఇప్పుడిక లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అండి, ఫైనల్గా అందరికీ ఫేవరెట్ అయిన ఏ గిన్నెలో అయితే పచ్చళ్ళు కలిపామో వాటిలో అన్నం వేసుకుని ఆ గిన్నెలోకి ముద్దలు చేసుకు తింటామండి. ఇట్స్ ఎ ఫేవరెట్ అండి. చిన్నప్పుడు అమ్మమ్మ పెట్టేది, తర్వాత అమ్మ పెట్టడం మొదలుపెట్టింది ఇట్లా ముద్దలు చేసి. ఇప్పుడు మేము ఇంట్లో మా నలుగురం ఉన్నామండి. మా నలుగురం కలిసి మేము ఇలాగే కలుపుకొని ముద్దలు చేసుకుని తిన్నాము. చాలా బాగున్నాయి పచ్చళ్ళు. చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ ఎంచక్కగా మేము నలుగురం కలిసి పచ్చడి పట్టేసుకున్నామండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.